అమరవీరుల ప్రాణ త్యాగాలపైన ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం ఇది. అటువంటి అమరవీరులను ముంచిండు కేసీఆర్, అటువంటి అమరవీరులను నష్టాల పాలు చేసిండు, కష్టాల పాలు చేసిండు, అటువంటి అమరవీరుల కుటుంబాలను పట్టించుకోలేదు కేసీఆర్ అని చెప్పేసి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గతంలో ఉన్నప్పుడు, వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గతంలో చాలాసార్లు పలుమార్లు అన్నారు. మరి ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చి 7 నెలలు అవుతా ఉన్నది, మరి మీరు పట్టించుకుంటున్నారా? పట్టించుకోవట్లేదు. ఎందుకు ఈ సందర్భాన్ని చెప్తా ఉన్నా అంటే, అమరవీరులని మీరు ఇక్కడ అంటా ఉన్నారు కదా, సేమ్ కాంగ్రెస్ కూడా గట్లనే నినాదం ఎత్తుకుంటుంది సెంట్రల్లా. ప్రాణ త్యాగాలు చేస్తే, ప్రాణాలతో పోరాడితే స్వతంత్ర భారతదేశం ఏర్పడదని అక్కడ వాళ్ళు, ఇక్కడ మీరు, ఎవరైనా సరే. అంటే రియాలిటీ ఏంటంటే అన్ని చోట్ల కూడా ఊరికే రాలే మనకు స్వేచ్ఛ. దేశంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, ఒక ప్రాంతంలో కావచ్చు, స్వేచ్ఛ అనేది ఊరికే రాలే. మన తాత ముత్తాతలు వాళ్ళ పైన ఉన్నవాళ్ళు, వెనకటి వాళ్ళు ఎంతో కష్టపడితే, పోరాడితే, వాళ్ళ రక్తాన్ని ధారపోస్తే వచ్చింది ఈ స్వేచ్ఛ, స్వతంత్రం. ఇవాళ నేను ఇట్లా నిలబడి మాట్లాడగలుగుతున్నా అన్నా, మీరు స్వేచ్ఛగా దీన్ని చూడగలుగుతూ ఉన్నారు, నా మాటలను వినగలుగుతూ ఉన్నారన్నా కూడా దానికి కారణం వాళ్ళ ప్రాణ త్యాగాలని చెప్పుకోవచ్చు. మరి వాళ్ళకు మనం ఇచ్చే గౌరవం ఏంటంటే, అట్లీస్ట్ మనం ఏదో గొప్పగా చేయకపోయినా, మంచి చేయకపోయినా, ధర్మం వైపు నిలబడకపోయినా కూడా అధర్మం వైపు అయితే నిలబడకూడదు. మనం మంచి చేయకపోయినా సరే కానీ చెడు మాత్రం చేయకూడదు. మంచిని ప్రచారం చేయకున్నా సరే కానీ చెడును మాత్రం స్వీకరించకూడదు. ఇది మనం చేయాల్సింది. గుర్తుపెట్టుకోండి. అంటే ఈ స్వతంత్ర భారతదేశ సందర్భంగా, ఇవాళ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా మీ అందరికీ కూడా నేను తెలియజేయాలనుకుంటా ఉన్నా. రైట్, వార్తల్లోకైతే వెళ్ళిపోదాం. ఆగస్టు 15న తెలంగాణలో రైతు స్వరాజ్యం, మాటిచ్చాం నిలబెట్టుకున్నాం. ఇది చరిత్ర ఎరుగని సాయం, మన రైతన్నల శ్రమకు న్యాయం. వాస్తవానికి ఇచ్చిర్రు మాట, నిలబెట్టుకున్నారు, కాదనం. సరే 15 లోపు, 15 ఆగస్టు లోపు నేను రుణమాఫీ చేసేస్తా మొత్తం 2 లక్షల వరకు అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీరొక్క దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి చెప్పడం అనేది చూసినాం. కాకపోతే ఒక విషయం ఏంటంటే, నిజానికి మీరు ఇప్పుడు చెప్తా ఉండేది అంతా బాగానే ఉన్నది, కానీ ఇంకా రుణమాఫీ జరిగిన వాళ్ళు, అర్హులైన వాళ్ళు 1,00,000 పైనే ఉన్నారు. 1,00,000 పైనే ఉన్నారు. మాట ఇచ్చినాం, నిలబెట్టుకున్నాం. ఎట్లా అంటే, ఒక మాట చెప్తా, ఒక ఊరుని నేను దత్తత తీసుకుంటా, ఆ ఊరుకు నేను బాగా చేస్తా, ఆ ఊరుకు నేను సాయం చేస్తా, ఆ ఊరిలో ఉన్న కష్టాలను నేను తీరుస్తా అని చెప్పి నేను మాటిస్తా. తీరా పోయిన తర్వాత ఏదో ఒక కాలనీని మాత్రమే నేను బాగా చేసి వస్తా, ఒక కాలనీని మాత్రం బాగా చేసి వస్తా, ఒక సగం ఊరు బాగా చేసి వస్తా, ఇంకో సగం ఊరు వదిలేస్తా, అయిపోతుంది. నా ప్రచారంలో అంతా కూడా ఏముంటుందంటే, నేను ఎక్కడైతే బాగు చేసినో, ఎక్కడైతే రోడ్లు వేయించినో, ఎక్కడైతే మురికి కాలువలను శుభ్రం చేయించినో ఆ సగం ఊరును మాత్రమే చిత్రీకరించి వీడియోలు తీసి బయట ప్రచారం చేస్తూ ఉంటా. మిగతా సగం ఊరు అంతా అట్లే ఉంటుంది. అది నాకు తెలియదు, దాని జోలికి నేను పోను, దాన్ని ఇప్పుడు పరిష్కరించాను. నేను నా బడ్జెట్ ఇంత, నేను చేసింది ఇంత, నేను ఇచ్చిన మాట మాత్రం ఇంత, కానీ చేసిన పని ఇంత, దానికి ప్రచారం మాత్రం ఓ ఇంత. ఇది కథ, ఇదే కథ యాజ్ ఇట్ ఈస్. ఎందుకు అంటా ఉన్నా అంటే, అర్హులై కూడా ఇవాళ రుణమాఫీ జరగని రైతులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా బ్యాంకుల వద్ద బారులు తీరి వాళ్ళ బాధను, వాళ్ళ ఆవేదన వ్యక్తం చేసుకున్నా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మీరు ఈ 15 లోపు, ఇవాళ ఏదైతే ఉన్నది, ఇవాళ ఆగస్టు 15 లోపు మీరు వాళ్ళందరికీ కూడా మాఫ్ చేసి ఉంటే, అర్హులై కూడా మాఫ్ జరగని వాళ్ళకు ఈ 15 లోపు వాళ్ళకు కూడా మాఫ్ చేసి ఉంటే మేము నిజంగా అంగీకరించే వాళ్ళం. మొట్టమొదటగా మేమే మీకు జేజేలు కొట్టేటోళ్ళం, ముమ్మాటికి చెప్తా ఉన్నాం. అది మీరు చేయలేకపోయినారు. కేవలం ఏమన్నారు, 30,000 మంది నుంచి వెళ్ళి 40,000 మంది నుంచి వెళ్ళి అప్లికేషన్స్ తీసుకున్నాం, ఇంకా కొందరు అప్లికేషన్స్ ఇవ్వడానికి ఉన్నారు, రెడీగా ఉన్నారు, వస్తూ ఉన్నారు, అయిపోయి 30,000 మంది ఏం లేరు, 1,00,000 దాకా ఉన్నారు. మీరు 30,000, ఎందుకంటే 1,00,000 ఫిగర్ అంటే మీరు అంతమంది చేయలేదన్న గుట్టు రాట్ అవుతా అని మీరు చెప్పరు. అది బయటికి బట్టి విక్రమార్క గారు స్వయంగా చెప్పిండ్రు, 30,000 మంది అప్లికేషన్స్ మేము స్వీకరించడం, అర్హులైన వారివి, వాళ్ళకు మాఫ్ జరగని వాళ్ళం అని చెప్పిండ్రు. 30 కాదు, 30కి డబల్ త్రిబుల్ ఉన్నారాడా. ఎంత అవునన్నా కాదన్నా కూడా అది వాస్తవం. వాళ్ళందరికీ కూడా మీరు 15 లోపు చేసుంటే మీరు అక్యురేటెడ్గా, అంటే 100కు 100% మీరు చేసిన వాళ్ళు అయ్యేవాళ్ళు. వాళ్ళకు చేయకుండా ఏదో మీ దగ్గర ఎంత బడ్జెట్ ఉందో అంత బడ్జెట్, అవి ఇవి రేషన్ కార్డు అని అదని ఇదని కోతలు పెట్టి వేయాల్సిన వాడికి వేసేసి ఎంత అయిపోయింది చేసేసిన అంటే, ఇప్పుడు 1,00,000 కుటుంబాలు ఆగం శత్రువులే కదా, వాళ్ళ బతుకు. ఇప్పుడు వాళ్ళ గోడు వినపడదు ఈ ప్రచారంలో. అందరికీ ఏం కనిపిస్తుంది, ఆగస్టు 15 లోపు రైతు స్వరాజ్యం, మొత్తం మాటిచ్చి నిలబెట్టుకున్నారు, అయిపోయింది, ఇదే కనిపిస్తుంది మనందరికి కూడా. ఈ ప్రచారం వెనక
మన తెరపైకి రాకుండా మన కళ్ళకు కనబడకుండా ఆ మాఫ్ జరగని రైతులు 1,00,000 మంది వరకు ఉన్నారు, 1,00,000 కుటుంబాలు ఉన్నాయి. అది కనపడదు ఈ ప్రచారంలో. అవన్నీ కూడా తొక్కివేయబడతాయి, అణిచివేయబడతాయి, దాచివేయబడతాయి, తెర వెనకకు నెట్టివేయబడతాయి ఈ యొక్క ప్రచారంలో. దయచేసి వాళ్ళందరికీ కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు చేయండి. మీరు ఎప్పుడైతే వాళ్ళ సమస్యను కూడా పరిష్కరించి అర్హులైన వాళ్ళందరికీ కూడా మాఫ్ జరగని వాళ్ళకు మీరు ఎప్పుడైతే మాఫ్ చేస్తారో అప్పుడే మీరు 100కు 100% చేసిరని అంగీకరిస్తాం. ఈ ప్రచారాలకు ఇక మేము కూడా అందరూ పాపం అమాయకపు జనం నమ్మినట్టు నమ్మితే ఇక ఏం ఉండదు మీ మోసాలకు, మీ ఆగడాలకు.